వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరి మరొక్కసారి పార్లమెంటు సాక్షిగా బయటపడిందా? బీజేపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏ విధంగా ఉంది? మొన్నటి రోజున జరిగినటువంటి ఏదైతే వక్ఫ్ బోర్డు 2025 అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి రాజ్యసభలో ఓటింగ్ కావచ్చు, లోక్సభలో వైఎస్ఆర్సీపీ తీసుకున్న స్టాండ్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డబుల్ యాక్షను ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరికీ దేశవ్యాప్తంగా బయటపడడంతో వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు, ఓ పక్క మరోవైపు బీజేపీకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే బ్రదర్. అసలుకి జగన్కి బీజేపీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతసేపు అర్థం కానటువంటి పరిస్థితి. చీకటి సంబంధంలో నేను కొంతమంది, మరి కొంతమంది ఏమో బెయిల్కి సంబంధించి బెయిల్ రద్దు అవుతుందని చెప్పేసి ఎన్నో రకాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే నిన్నటి రోజున పార్లమెంట్ సాక్షిగా ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించి ఒక పక్క లోక్సభలను విప్ జారీ చేయకపోవడం, ప్రసంగం కూడా చేయడం, ఏంటి మీరు ముస్లిమ్స్ పక్షపాతులు, ముస్లిం సైడ్ ఉంటామని చెప్పుకుంటూ వచ్చారు. మరి రాజ్యసభకు వస్తేనేమో ఓటింగ్ అయిపోయింది. ఎక్కడ చూసుకుంటే ఈ మధ్య దీని గురించి ఏమంటారు? దేవుడు ఉన్నాడు బ్రదర్, అల్లా ఉన్నాడు, అల్లా చూశాడు, చూపించాడు జనాలకి. ఓకే, ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ముందు టీడీపీ గురించి, జనసేన గురించి మనం డిస్కస్ చేద్దాం. టీడీపీ జనసేన స్టాండ్ ఏంటి? మేము ఎన్డీఏలో ఉన్నాం, మేము ఎన్డీఏకి సపోర్ట్ చేయాల్సిందే. బీజేపీ ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాం కాబట్టి బీజేపీ ఏ బిల్ తీసుకొచ్చినా మేము సపోర్ట్ చేయాల్సిందే. కాస్త కోస్త మేమన్నా ఫైట్ చేయమని చేస్తామని చెప్పి వాళ్ళ వైఖరి వాళ్ళు క్లారిటీగా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోయారు. ఇంకా పోతే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, మేమేం చెప్పాం? మేము ఆ పార్టీ ఆ బిల్లుకి ఏదైతే ఉందో దానికి ఎగనెస్ట్ అని చెప్పాం. మా యొక్క లోక్సభలో ఓట్లు కానీ, రాజ్యసభలో ఓట్లు కానీ మా వంతు మేము ప్రూవ్ చేసుకొని మా ఓటు మేము వేసి పక్కకు వచ్చినాం. మేము మా యొక్క చిత్తశుద్ధి మేము ప్రూవ్ చేసుకుందాం. ఇప్పుడు బీజేపీ కూటమిలో లేని, ఇండియా కూటమిలో లేని పార్టీలు ఎన్ని అంటే ఒక 4 పార్టీలు దాకా ఉన్నాయి సార్. అందులో మన తెలుగు రాష్ట్రంలోకి వచ్చేసరికి, తెలంగాణలో వచ్చేసరికి తమిళనాడులో అన్నా డిఎంకే ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, ఏపీలో వైసీపీ ఉంది. ఈ 3 పార్టీల గురించి డిస్కస్ చేసుకుంటే అన్నా డిఎంకే వాళ్ళు మేము సపోర్ట్ చేయమన్నారు, చేయనట్టు వాళ్ళు ఓటేశారు, అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 4 రాజ్యసభ మెంబర్లు ఉంటే వాళ్ళు మేము ఇండియా కూటమిలో లేము, బీజేపీ కూటమిలో లేము, ముస్లిం మైనారిటీ యొక్క హక్కుల గురించి మేము పోరాడతాం, మేము ఈ బిల్లుకి సపోర్ట్ చేయం, మేము రిజెక్ట్ చేస్తాం అని చెప్పేసి లోక్సభలో వాళ్ళకి 1 సీటు లేకపోయినా కానీ రాజ్యసభలో వాళ్ళకి 4 సీట్లు ఉంటే 4 వాళ్ళకి ఎగెనెస్ట్గా వేసి వక్ఫ్ బోర్డు బిల్లుకి మీద వాళ్ళ వైఖరి వారు వ్యక్తం చేసి చెప్పారు. ఇంకా మిగిలింది ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు నేను మాట్లాడేది నిజమా కాదా, నేను అబద్ధం మాట్లాడుతున్నానా, వాస్తవాలు ఏంటని కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న మైనారిటీ సెల్ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మైనారిటీ ఎవరైతే సోదరులు ఉన్నారో ఒక్కసారి అది గమనించాలి సార్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2 చోట్ల వీళ్ళు ఓటేయచ్చు. లోక్సభ ఓటేయచ్చు, రాజ్యసభ ఓటేయచ్చు. లోక్సభలో ఓటేసేటప్పుడు వీళ్ళు ఎటువంటి విప్ జారీ చేయకుండా వాళ్ళకి 3 ఎంపీలు 4 ఎంపీలు ఉంటే వాళ్ళు అక్కడ ఎగెనెస్ట్గా, బిల్లుకి ఎగెనెస్ట్గా ఓటేశారు. మైనారిటీస్ 50% నమ్మారు. మైనారిటీ సోదరులు ఏమని? వైఎస్ఆర్సీపీ ఈ బిల్లుకి ఎగెనెస్ట్గా ఉందని చెప్పి నమ్మారు. లోక్సభలో వీళ్ళని ఎవరు ఓటేయమని చెప్పి అడగలేదు సార్. ఎందుకంటే ఎన్డీఏకి వాళ్ళ వాళ్ళ మెజారిటీ ఉంది కాబట్టే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో వీళ్ళ మద్దతు అవసరం లేదు. వాళ్ళు వచ్చి ఎత్తా అన్న ముందు పక్కన కూర్చోవయా అంటారు. అది వాస్తవం. సో వాళ్ళ ఓటింగ్ వాళ్ళు వేసుకున్న ఆ బిల్లు పాస్ అయింది, అయిపోయింది కదా, కథం. ఆ బిల్లు లోక్సభలో అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చింది? ఇంకా రాజ్యసభకు వచ్చేసి. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి ఫుల్ మెజారిటీ లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు 4 పార్టీలు అని చెప్పుకున్నాం కదా. ఆ 4 పార్టీలో ఉత్తరాంధ్రలో ఇంకొక పార్టీ ఉంది. ఆ పార్టీకి 7 రాజ్యసభ మెంబర్లు ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ వరకు ఏంటంటే మేము సపోర్ట్ చేయమని చెప్పేసి, లేదు మేము మార్చుకున్నాం మా వైఖరి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు 7 ఆ బిల్లుకి ఫేవర్గా, ఎన్డీఏ కూటమి మీద ఇచ్చిన బిల్లుకి ఫేవర్గా ఓటేసారు, అయిపోయింది. ఇంకా పోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ యొక్క ద్వంద్వ వైఖరిని మనం చూడాలి. ముస్లిం సోదరులు అబ్జర్వ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వీళ్ళు విప్ జారీ చేశారు. విప్ ఎందుకు జారీ చేస్తారంటే పార్టీ చెప్పిన డెసిషన్కి అగెనెస్ట్గా మీరు ఎవరన్నా బిహేవ్ చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి విప్ జారీ చేశారు. అయింది కదా. విప్ ఎప్పుడు జారీ చేశారు?
3వ తారీఖు డేట్ మీద విప్ జారీ చేసినట్టు లెటర్ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ అఫీషియల్లో కానీ చక్కర్లో కొడుతుంది. బిల్ ఎప్పుడు వచ్చింది? 4వ తారీఖు వచ్చింది. డేట్ 3 ఎందుకు వేశారంటే ఏం చెప్తారంటే జనరల్గా విప్ అనేది 1-2 రోజులు ముందు జారీ చేయాలి కదా, అందుకే ఆ రోజు డేట్తో మేము జారీ చేసినామని చెప్తారు. పాయింట్ నెంబర్ 1, ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3వ తారీఖు విప్ జారీ చేస్తే 3వ తారీఖు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్స్ మొత్తం మీరు చెక్ చేయండి, సాక్షి వెబ్సైట్ చెక్ చేయండి, అలాగే సాక్షి యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి, సాక్షి ఫేస్బుక్ పేజీ చెక్ చేయండి. 3వ తారీఖు ఎక్కడైనా సరే మీకు ఈ లెటర్ కనపడిందా, పోస్ట్ చేసింది, చాలా ఇంపార్టెంట్ లెటర్ కదా, చాలా మనోభావాలు 50 లక్షల పైన ముస్లిమ్స్ ఉన్నారు సార్ ఏపీలో, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మనం ఏం చేయకూడదు కదా. సో వాళ్ళకి సంబంధించిన మనోభావాలకు సంబంధించిన కాబట్టి అంత సీరియస్ ఇష్యూ. మరి 3వ తారీఖు మీరు వేసుకున్నారా? లోకేష్ని కించపరుస్తూ పోస్ట్ చేశారు, బాబు గారు కించపరుస్తూ పోస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ కించపరుస్తూ పోస్ట్ చేశారు కదా, మరి దానికంటే గొప్పది కదా ఇది బిల్లు. వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం కదా. ఆ యొక్క హ్యాండిల్స్లో 3వ తారీఖు నీకు ఎక్కడైనా కనపడిందా? మొత్తం సోషల్ మీడియానే లేదా? లేదు సార్. 4వ తారీఖు ఓటింగ్ జరుగుతుంటే వీళ్ళకున్న 7 రాజ్యసభ మెంబర్లో కొంతమంది దాదాపు 2 ఓట్లు బిల్లుకి ఫేవర్గా పడింది. ఆ పడిన తర్వాత ముస్లిం సోదరుని మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి లేదు మేము సపోర్ట్ చేయలేదు కాబట్టి మా యొక్క విప్పు చూడండి మేము జారీ చేసిందని చెప్పి అప్పుడు బయట పెట్టారు సార్. ఓకే, అంటే చూడండి ముస్లిం సోదరుని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు ఏమనగల, సపోర్ట్ చేస్తే చేయి లేకపోతే లేదు. ఇప్పుడు టీడీపీ సపోర్ట్ చేయనంది, జనసేన సపోర్ట్ చేయం, మేము అన్డిసైడ్ ఉండమని చెప్పింది. వాళ్ళు మొహం ఏం చెప్పారు, మరి ఏమని అన్నారు వీళ్ళు సోదరులు, సరే మీ ఇష్టం అన్నారు. ఇప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము సపోర్ట్ చేయమని చెప్పినాం కదా, అలాగే నువ్వేం చేయాలి, సపోర్ట్ చేస్తావా చేయవా, ఏదో ఒక స్టాండ్ తీసుకోవయ్యా. నువ్వేం చేసినావు, బయటకి సపోర్ట్ చేయనని చెప్పేసి లోపలికి వెళ్ళి నీ యొక్క 2 రాజ్యసభ మెంబర్లు ఓటేపిచ్చి ముస్లిం సోదరులు మంచి కత్తి తీసుకొని వెన్నుపోటు పడిచావు కదా. ఏంటి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అంటే ప్రజలు కూడా దీన్ని అర్థం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం కానీ ఆయన బిహేవియర్ కానీ మనస్తత్వం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి సార్. సో ఇప్పుడు నిజ అందుకే అన్నా స్టార్టింగ్లో అల్లా ఉన్నాడు అంటే ఏపీలో ఇప్పుడు ఉంది 2 పార్టీలు, ఒకటి కూటమి పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ. కూటమి పార్టీలు ఎవరున్నారు, డైరెక్ట్గా 3 పార్టీలు ఉండి బీజేపీ, టీడీపీ, జనసేన ఉంటే ఇండైరెక్ట్గా వైసీపీ ఉంది కదా. ఇప్పుడు అగైన్స్ట్కి ఎవరు పోరాడుతుంది, ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోరాడుతుంది, మేము మాత్రమే ఆ కూటమికి అగైన్స్ట్గా ఓటేసాం. సో జగన్ అంటే నరేంద్ర మోడీ గారు ఈ సంఖ్యలో 2 పార్టీలు ఉంటే ఈ సంఖ్యలో ఇంకో పార్టీ ఉంది, ఈ సంఖ్యలో 2 పార్టీలు ఉంది, టీడీపీ, జనసేన ఉంది, ఈ సంఖ్యలో ఏ పార్టీ ఉంది, ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఆ సంకేతం చూస్తే మనకు అర్థమైద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లేదా అని. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ముస్లిం సోదరు మైనారిటీ సోదరులు కానీ అర్థం చేసుకోవాల్సిందంటే మీ హక్కుల కోసం పోరాడిందంటే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ మిమ్మల్ని వెన్నుపోటు బెలిసింది. నేను చెప్పిన నిజమా అబద్ధమా అని మీరు అఫీషియల్ హ్యాండిల్కి వెళ్ళి చూసుకోవచ్చు, నిజాలు బయటపడతాయి. ఎందుకంటే 3 ఓట్లతో బిల్లు పాస్ అయింది సార్, ఎక్స్ట్రా 3 ఓట్లతో అందరూ 2 ఓట్లు వేలయ్యాయి కదా. క్రాస్ ఓటింగ్ జరిగిందంటారు. 100% జరిగింది. జరగకపోతే నువ్వు ఇప్పు జారీ చేసావు కదా, నువ్వు స్టాండ్ బై ఉన్నప్పుడు మరి ఆ 2 ఓట్లు ఎవరైతే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేకపోతావు నువ్వు? అంటే ఇది గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో అప్పుడు సస్పెండ్ చేశారు ఉండవల్లి శ్రీదేవి గారిని వీళ్ళందరినీ. మరి చేసావు కదా, మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలా? నరేంద్ర మోడీ అంటే ఇది చేస్తే ఒప్పుకోడు, అసలు చేయాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళకి. వాళ్ళు ఏంది, మీరు 2-3 అటు వేయండి, మిగిలిన ఇటు వేయండి, రెండు కాలమే పడవ పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి ఆ వైఖరి సార్ వాళ్ళది. ఇంకా ఓకే, అంటే ఏం సాధిద్దామని అంటే నరేంద్ర మోదీ గారు అంటే ఎందుకు అంత భయం అంటారు? కేసులు ఉన్నాయి కదా సార్, కేసులు ఉన్నాయి కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి కింద కేసులు ఇప్పుడు బయట తీస్తే, ఒక్క కేసు తీస్తే ఆయన జీవితం లైఫ్ మొత్తం పడిద్ది. లేదు విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఆ లెక్కర్ స్కామ్ కానీ లేదంటే చనిపోయిన పెద్ద వాళ్ళ బాబాయ్ చనిపోయే కేసులు చూసి చాలు కదా సార్, ఇంకా ఇల్లు మొత్తం జైల్లో ఉంటుంది కదా, ఇంకేమైనా పార్టీ జైల్లో ఉంటుంది కదా, ఇంకేముంటుంది ఇంకా. సో దానికి భయపడి ఈరోజు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు సార్. ఓకే, మరి ఇప్పుడు అంటే ముస్లిం మైనారిటీ యొక్క హక్కుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి తాకట్టు పెట్టారు. ఇది మైనారిటీ సోదరులు ఎవరైతే వైసీపీలో ఉన్న సెల్ ఉందో మీరు నమ్మినా నమ్మపోయినా ఇది వాస్తవం. మీరు గుండెలమే చేసుకొని అల్లా బుక్ ఖురాన్ ముందు పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది. మనకు సపోర్ట్ చేస్తా అన్నారు కదా, చేస్తా అని చెప్పిన 2 ఓట్లు రాజ్యసభలో వాళ్ళకి ఎందుకు వేయించాడు? ఆయన తెలియకుండా ఇస్తే మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పటికి బయటకు వచ్చి ఎందుకు బుకాయి చేస్తున్నారు సార్? ఇది టీడీపీ ఓన్లీ టీడీపీ ఎల్లో మీడియా ప్రోపగండా కాదు సార్, నేషనల్ మీడియానే, సాక్షాత్ నేషనల్ మీడియానే ఇండియా కూటమి కానీ ఎన్డీఏ గురించి మాట్లాడట్లా, ఒకే ఒక పార్టీ గురించి మాట్లాడుతుంది, అది వైసీపీ పార్టీ. కోడేకి వస్తుంది
కోడేకి వస్తుంది సార్, కోడేకి వస్తుంది. ఏంటి ఈ బుద్ధి ఏంది, ఈ నక్క బుద్ధి ఏంది, కుక్క బుద్ధి ఏంది, ఇలా చేయటం ఏందని చెప్పి కోడేకి వస్తుంది సార్. అది ఇప్పుడు మీరైతే ఈ అంశాలన్నీ వాస్తవాల్లోకి తీసుకొచ్చారు. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చర్చ జరగాలి. మైనారిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చర్చ చేయాలి, ఈ నిజ నిజాలు తెలుసుకోవాలి, ప్రజలకి చెప్పాలి సార్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కానీ దీన్ని డిఫెండ్ చేసుకోగలదంటారు. మరి ఏం చెప్పుకుంటారు మరి వాళ్ళు ఇప్పుడు? ఏం చేసుకో, బయటపడింది, జనాలకు అర్థమైంది. మైనారిటీ సోదరులు వాళ్ళకి రేపు మాపో ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. మైనారిటీ సోదరులు నిజ నిజాలు తెలుసుకుంటారు, వైసీపీకి దూరం అవుతారు. మా సొంత పార్టీ అయినా ఓన్ పార్టీ అయినా కాంగ్రెస్లోకి వస్తారు వాళ్ళు. ఇంకా అది సార్. చూద్దాం సార్, దీని మీద మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చీకటి భాగవతం బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.